బీసీల జీవనోపాధికి భరోసా కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ఆదరణ 3 పథకం అమలుకు సన్నాహాలు చేస్తోంది. వివిధ కులాలు, చేతివృత్తుల వారికి అండగా ఉండేందుకు, వారికి పరికరాలను అందించేందుకు ప్రణాళిక రూపొందిస్తోంది. ఆదరణ 3 పథకానికి బడ్జెట్లో 1000 కోట్లు కేటాయించిన సర్కార్ బీసీలకు ఆధునిక సాంకేతికత మేళవించిన పరికరాలు అందించి వివిధ రంగాల్లో పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కసరత్తు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 138 బీసీ కులాలు ఉన్నాయి. ఎక్కువ మంది చేతి వృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వారికి ఉపాధి కల్పించేందుకు, ఆర్థికంగా భరోసా ఇచ్చేందుకు గతంలో చంద్రబాబు 2 విడతల్లో ఆదరణ పథకాన్ని అమలు చేశారు. చివరిసారిగా 2018లో వివిధ కులవృత్తుల వారికి వ్యవసాయ పనిముట్లు, కుట్టు మిషన్లు, డ్రోన్లు, చేపల వలలు, ఇస్త్రీ పెట్టెలు, సెలూన్ కిట్లు, చేనేత మగ్గాలు ఇలా వివిధ పరికరాలు అందించారు. ఇప్పుడు 3వ దశ ఆదరణ పథకం అమలుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఈ పథకం కోసం బడ్జెట్లో 1000 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ప్రతి ఒక్కరిని ఔత్సాహిక వ్యాపారవేత్తలుగా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి సవిత తెలిపారు. ప్రతి ఒక్కరికి లబ్ధి పొందాలి, వాళ్ళ కాళ్ల మీద వాళ్ళ నిలబడాలి, ప్రతి ఒక్కరిని ఎంటర్‌ప్రెన్యూర్‌ని తయారు చేయాలని గొప్ప లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాం. ఇప్పుడు వాళ్ళ కుల వృత్తుల్లో కొంతమంది లేటెస్ట్ మిషనరీ ఏమైతే మనం అందియగలం. ఇప్పుడు కార్పెంటర్ కావచ్చు, బార్బెండర్ కావచ్చు, నావీ బ్రాహ్మణ్ కావచ్చు, వాళ్ళకి లేటెస్ట్ మిషన్ మనం అందజేయడం వల్ల వాళ్ళు అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతారని అదే ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం. కుల సంఘాలతో మాట్లాడాం, జిల్లా స్థాయిలో కానీ అదే రాష్ట్ర స్థాయిలో కానీ మాట్లాడాం. 851 పనిముట్లు, 21 ట్రేడ్స్ కావాలని చెప్పేసి వాళ్ళు తెలియజేశారు. సో ఒకవేళ అవి కూడా వీళ్ళకి షేర్ చేస్తాం. ఒకవేళ అంతకన్నా మంచి చేస్తామంటే ఆ మంచి ఎక్విప్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు పోటీ ప్రపంచంలో ఈ కుల వృత్తులు తట్టుకోవాలనుకుంటే వారు కూడా ఆధునికమైనటువంటి పరికరాలు వాడితేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. పరికరాలు ఇచ్చే ముందు వివిధ కుల సంఘాలు, బీసీ కార్పొరేషన్లతో ప్రభుత్వం వర్క్షాప్లు నిర్వహిస్తోంది. ఎలాంటి పరికరాలు ఇస్తే బాగుంటుంది అనే అంశంపై అభిప్రాయాలు అడిగి తెలుసుకుంటోంది. ఇప్పటి వరకు మొత్తం 21 ట్రేడ్లు, 851 రకాల పనిముట్లు కావాలని బీసీ కార్పొరేషన్లు, కుల సంఘాల నాయకులు అధికారులకు తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా, ఎందుకంటే గతంలో కన్నా ఈ రోజు టెక్నాలజీ పెరిగింది, టెక్నాలజీకి అనుగుణంగా పరికరాలు కూడా కావాలని చెప్పి అభిప్రాయాలు తీసుకుంటా ఉన్నాం. దీంతో పాటు క్రింది స్థాయిలోకి కూడా వెళ్ళి కుల నాయకుల యొక్క అభిప్రాయాలు కూడా తీసుకుని ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో, ఎందుకంటే బీసీలంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కుల వృత్తుల మీద బతికేటువంటి కులాలు ఈ సమాజానికి కావలసినటువంటి అవసరాలను కట్టు, బొట్టు, బట్ట అన్నీ కూడా ఈ బీసీ కులాల నుంచే ఉత్పత్తి అవుతూ ఉంటాయి, తయారు చేసి ఇస్తా ఉన్నాం. ఈ రోజున ఇంకా ఆధునికతను జోడించి ఇవన్నీ కూడా ఇస్తే వారు కుల వృత్తులు ఇంకా బాగా అభివృద్ధి చెందుతారని. విలేజ్ల్లో ఉంటే డైరీ ఫార్మ్స్, కోల్ ఫార్మ్స్, అలానే రైతులకు ట్రాక్టర్స్ గానీ, అలానే వారికి వ్యవసాయ పనిముట్లు అన్ని కూడా ఇవ్వాలని చెప్పేసి మంత్రివర్యుల దృష్టికి తీసుకుని వెళ్ళాం. అలానే నగరాల్లోకి వచ్చేటప్పటికి మరి పని చేసుకున్నటువంటి మహిళలకు కూడా మరి జనరల్ స్టోర్స్ కానీ, ఫ్యాన్సీ స్టోర్లని, కుట్టు మిషన్లని, కుట్టు మిషన్ కేంద్రాలని చెప్పేసి కూడా, బ్యూటీ పార్లర్స్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా చెప్పాను. అలానే ఆటో కార్మికులుగా ఉన్న వారికి ఆటోలు ఇవ్వాలని చెప్పేసి, చిన్న చిన్న వ్యాపారం చేసుకునే విధంగా వారికి సబ్సిడీ ఒక 5 లక్షల రూపాయలు లోన్ ఇస్తే దాంట్లో 2.5 లక్షల రూపాయలు సబ్సిడీ ఇవ్వాలి. ఆదరణ 3 పథకం అమలుకు సంబంధించి ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది. ఎలాంటి విమర్శలకు తావివ్వకుండా అన్ని వర్గాల అభిప్రాయాల్ని తీసుకున్న తర్వాత లబ్ధిదారుల్ని ఎంపిక చేసి పరికరాలు అందించాలని నిర్ణయించింది.